స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు తొలి ఏకాదశి అయితే మనకి యంచ గ్రామం బాసరికి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ గ్రామానికి ఒక విఠలేశ్వర మందిర్ ఉంది, చాలా చాలా పురాతనమైన గుడి. సో మీకు ఇప్పుడు ఆ గుడిని చూపించబోతున్నాను. బట్ అది గుట్ట పైన ఉంది. ఇక్కడ నా వెనక చూస్తున్నట్టయితే మీరు ఒక్కసారి చూడండి, ఎంత అందంగా ఉంది ఈ దృశ్యం. మొత్తం కలువ పూలు నిండిపోయి ఉన్నాయి. అసలు మనం వైట్ లోటస్ అంటాం కదా, కలువ పూలు కనుల విందుగా ఉన్నాయి. ఆ విఠలేశ్వరుడి కోసమేనేమో అసలు ఎంత అందంగా విరబూసి ఉన్నాయి. మనం కళ్ళు తిప్పుకోలేకుండా ఈ దృశ్యం మనకు కనిపిస్తుంది. అసలు ఎంత అంటే కనుచూపు మేరకి మొత్తం పువ్వులతో నిండిపోయింది. ఎంతవరకు చూపు వెళ్తుందో అంతవరకు మనకి పువ్వులు ఆకులు మాత్రమే కనిపిస్తున్నాయి. చెరువులు ఎంత బాగా విరబూసినాయో నిజంగా. విఠలేశ్వర మందిరంకి వచ్చాము. ఇది యంచ గ్రామం. గుట్ట పైన విఠలేశ్వరుడు అమ్మవారితో కొలువై ఉన్నాడు. ఈ రోజు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. పాదయాత్ర కింద హనుమాన్ మందిర్ నుంచి పైన వరకు భక్తులు నడుచుకుంటూ భజన చేసుకుంటూ ఆనందోత్సాహాలతో తులసి మాతని ఎదుర్కోలుగా తీసుకొచ్చి ఇక్కడ మందిరంలో ఉంచారు. ఇక్కడ విశేషంగా ఈరోజు చాలా చుట్టుపక్కల ప్రాంతాల అంతటా నుంచి విశేషంగా ప్రజలు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. మనం ఇక్కడ చూసుకుంటే విఘ్నేశ్వరుడు, విఠలేశ్వరుడు, శివుడు, నందీశ్వరుడు, నాగదేవత ఉన్నారు. సో ఇది చాలా చాలా పురాతనమైన గుడి. దీని గురించి ఇంకా మీకు విశేషాలు చూపిస్తాను, రండి. కనిపిస్తుంది కదా, ఇది విఠలేశ్వరుడి కుడి పాదం. అంటే రెండవ పాదం ఇక్కడ మనకు కనిపిస్తుంది, కుడి పాదం కనిపిస్తుంది. సో ఇక్కడ స్వామి వారిది కుడి పాదం ఉంటే ఇంకొక పాదం మండలి పూర్లోనే ఉంటుందంట. ఒకటి మొత్తం ఈ నేలకి ఉంది. మనం విఠలేశ్వరుని రుక్మిణి మాతతో కొలుస్తాము. ఇక్కడ రుక్మిణి మాత కొలువైతే ఈ రోజు అమ్మవారికి ఓడి బియ్యాలు, చీరలు, సారెలు పెడుతున్నారు. అయితే మనం ఎక్కడైనా జనరల్ గా విఠలేశ్వరుని రుక్మిణి పక్కగా చూస్తాము. అయితే ఇక్కడ గర్భాలయంలో విఠలేశ్వరుడి పక్కన రుక్మిణీదేవి ఉన్నప్పటికీ ఇక్కడ ప్రత్యేకంగా రుక్మిణీదేవి విగ్రహం ఉంది. అంటే ఇవి వెలసిన విగ్రహాలు, అంటే మనం పెట్టిన విగ్రహాలు కాదు. ఇది చాలా పురాతన కట్టడం. చూడండి, చాలా చిన్నగా. అంటే అక్కడ అమ్మవారు వెలిసిన దానికి ఇక్కడ కట్టి బయట నుంచి వెంట చేస్తారు. యాక్చువల్ గా సో చీర సారా పెట్టేది ఉంటేనే ఇలా లోపలికి వస్తారు. అభిషేకం చేసి అమ్మవారిని అలంకరించి బయటకు వచ్చి భక్తులు దర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు అమ్మవారికి ప్రతిరూపంగా. విఠలేశ్వరుణ్ణి
రుక్మిణి మాతని దర్శనం చేసుకున్నాక ఇలా పైకి శిఖర దర్శనం చేసుకోవడానికి రావాలి. యాక్చువల్ గా పురాతన కట్టడం కాబట్టి రాతి కట్టడం, సో అప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం దాన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు. మనం ఇలా పైకి వస్తే మనం కింద నుంచి వచ్చాం కదా, వచ్చి ఇక్కడ శిఖర దర్శనం చేసుకోవాలి. శిఖర దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక ఆనవాయితీ ఉంది. ఇక్కడ నుంచి మనుషులు పాకుతూ లోపలికి వెళ్తారంట. దర్శనానంతరం అక్కడి నుంచి ఇలా ఇలా వస్తారు. వచ్చిన తర్వాత ఈ మోకాల నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు, ఈ నడుము నొప్పు ఏదైతే ఉంటుందో 5 సార్లు ఇట్లా రావాలన్నట్టు. పురాతన ఆచార ప్రకారము భగవంతుడి సన్నిధానం లోపల ఈ విధంగా చేస్తే ఈ నొప్పులన్నీ నయమైపోతాయని చెప్పేసి అప్పటి ఆచార ప్రకారంగా చేస్తూ ఉన్నాం. చూడొచ్చు మనం అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అసలు లావుగా ఉన్నారు అన్న సంబంధమే లేదండి. సో ఆటోమేటిక్ గా మనం చూస్తే వాళ్ళకి అనిపిస్తుంది వస్తామా రామా అని. బట్ చాలా ఈజీగా వచ్చేస్తున్నారు. మోచేతులని ముందుకు చాస్తూ పాక్కుంటూ ముందుకు రావాలంట. చిన్న పెద్ద అందరు వస్తున్నారు. మనం కూడా ట్రై చేద్దాం. సో ఇదండి, ఇలా 5 సార్లు పరిక్రమ చేస్తే వాళ్ళకి ఎలాంటి రకమైన హెల్త్ సమస్యలున్నా తగ్గిపోతాయి అని ఒక నమ్మకం. సో ఇక్కడ పాండురంగడికి అనర్ఘలంగా అంటే ఎక్కడ ఒక బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా నిర్విరామంగా అఖండ కీర్తన చేస్తున్నారు. సో పాండురంగుడికి ముఖ్యంగా భజన చాలా ఇంపార్టెంట్, నామస్మరణ చాలా ముఖ్యమైనది. అయితే ఇక్కడ వీళ్ళందరూ అఖండ కీర్తన చేస్తున్న వాళ్ళు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు మరి ఎందుకు ఇంత ప్రీతి. ఇది తొలి ఏకాదశి సందర్భంగా మనము పాండురంగని కీర్తన భజన అందరూ ఈ పరిసరాలకు వెళ్ళి అందరూ భజన కీర్తన చేస్తుండ్రు. అందుకు అందరి మందికి ఆనందము కలుగుతుంది కనుక చేస్తుండ్రు. ఇది ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి కాబట్టి, ఇది ఒకటి ధర్మ కార్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నడాలన్నట్టు భగవంతుడు కూడా తొలి ఏకాదశి అని, ఆషాఢి ఏకాదశి అని, ఇది పెద్ద ఏకాదశి. సంవత్సరం లోపల 4 ఏకాదశిలు పెద్ద ఏకాదశిలు, ఇది ఒకటి పెద్ద ఏకాదశి కాబట్టి. ఎందుకంటే ధర్మ మార్గంలో ఎప్పుడైతే మనం ధర్మ మార్గంలో నడుస్తామో అప్పుడే మానవ జీవితం యొక్క సార్థకం అవుతుందని భగవంతుడికి నమ్మకంతో మనం ఈ ఆషాఢి ఏకాదశి జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ ధర్మ మార్గంలో నడవాలి. ఇక మా యొక్క హింస గ్రామం లోపల పాండురంగ విశ్వేశ్వర టెంపుల్ ఏ యుగంలో నిలిపిన మాత్రం ఎవరికి మాత్రం తెలియదు మాత్రం. అయితే పండలపురంలో ఒకటి దేవాలయం, అక్కడ పరమాత్ముడు అక్కడ వెలిసిండు. రెండో పండలపురం అని ఎంచని చెప్తా ఉంటారు మా యొక్క పూర్వీకులు. ఆనాటి కాలం లోపల ఇక్కడ మా యొక్క గ్రామ తరపు నుంచి ప్రతి ఇంటి నుంచి కింది నుంచి నీళ్లు పోసే వాళ్ళము. ఇక్కడ ప్రతి కార్తీక పౌర్ణమి రోజు అన్నదానం చేయాలంటే చిల్లర నుంచి నీళ్లు బిందెల పైన తెచ్చి ఇక్కడ అన్నదానము ఏర్పాటు చేసేవాళ్ళము. కాబట్టి ఇప్పుడు మాకు రోడ్ అయింది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఈ యొక్క దేవాలయం లోపల గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏకాదశి అంటే 15 రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది. గత 25 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఇక్కడ హరినామస్మరణ చేస్తాము. రాత్రి అంతా ఇక్కడ చుట్టుముట్టు పల్లెల వాళ్ళు ఓని కానీ కావుట బాసరి ఇక్కడ చాలా చుట్టుపక్కల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఆ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఎందుకోసం అంటే మనకు మానవ జన్మ భగవంతుడు ఇచ్చింది కాబట్టి మన యొక్క ధర్మము మనం వచ్చేది ఉంది పోయేది ఉంది. మనం ఇంక వచ్చేది ఏం లేదు. ఏదైతే ఇప్పుడు మనం భక్తి మార్గంలో కూడా మనం ఉంటామో ఆ పరమాత్ముడు మనకు వేళలా కూడా మనకు తోడుంటాడని సేవ తీసుకుంటున్నాం. ఎందుకంటే పూర్వము కనీసం ఒక 1000 సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ దేవస్థానము నిర్మాణం చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒక పూర్వీకులు మాకు అనేక తరముగా చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పిన మాటలే మేము చెప్తున్నాము, మాకేం తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పూర్వము ఒక భక్తుడు ప్రతి సంవత్సరము పండల్పూర్ పోయేవాడట. పండల్పూర్ పోతుండగా ఆయన కొన్ని సంవత్సరాలు పోయిండు. ఆయనకు పాదయాత్రగా పండల్పూర్ పోయి నడుచుకుంటూ వచ్చేవాడు. అయితే
వస్తుంటే ఆయన వయసు యాడికింత తగ్గిపోయింది. ఎందుకంటే పండల్పూర్ పోయేంత సామర్థ్యం ఆయనకు లేకపోయింది. కాబట్టి అక్కడ పోయి ఆయనకు భక్తుడు అంటే భగవంతుడికి ప్రీతి భక్తుడు. కాబట్టి భక్తుడు ఏ చెప్తే భగవంతుడు అది చేస్తాడు. భగవంతుడే గొప్ప కాదు, భక్తుడు గొప్పవాడు. కాబట్టి ఆ భక్తుడు ఏమన్నా అంటే భగవంతుడితోని, లేదు భగవంత నేను రాలేక పరిస్థితిలో ఉన్నాను, నా వయసు అయిపోయింది, ఇక నేను వచ్చే సంవత్సరం వస్తున్నో రాను తెలియదు, అంతా నేను శరీరం కుదించిపోయింది, కాబట్టి దయచేసి నువ్వు నా దగ్గరికి రావాలా అని భక్తుడు కోరిండు. ఎందుకంటే భగవంతుడు భక్తుడి మాట ఇంటడా అయినడా అని చెప్పేసి అని చెప్పేసిండు. భగవంతుడు ఏమన్నా అంటే సరే నీ దగ్గరికి నేను వస్తాను అని చెప్పేసి అప్పుడు భగవంతుడు భక్తునికి అభయం ఇచ్చిండు. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే అలా భగవంతుడు ఏమన్నాడంటే భక్తుడికి, సరే నీ కోరిక వరకు నీ దగ్గరికి వస్తాను, లేకుంటే నాది కూడా ఒక విషయం ఉంది ఇనుకో అన్నాడు. ఏంది చెప్పన్నాడు. ఏం లేదు, నువ్వు నడుస్తుండు, నీ వెనుక నేను వస్తా ఉంటా, కానీ వెనుక మాత్రం చూడకు, నువ్వు ముంగడికి వెళ్ళైపా, నేను వస్తా ఉంటా, వెనక్కి చూసినా అనుకో నేను అక్కడిని స్థిరంగా ఉండిపోతా, మళ్ళీ రానిగా అని చెప్పి ఆ మాట చెప్పిండు. ఆ మాటకు భక్తుడు ఒప్పుకున్నాడు. ఇద్దరు నడుస్తా ఉన్నారు. అప్పుడు ఇది యశంత మహాముని యొక్క గ్రామము. అప్పుడు పెద్ద దండకారణ్యం, ఇది పెద్ద అడవి. ఎందుకంటే ఈ యొక్క టెంపుల్కు ఉత్తరాన మన గోదావరి నది ఉన్నది, అమ్మవారు ఉన్నది. కాబట్టి ఈ గోదావరి నది ఆ రోజులలో పుష్కలంగా వారుతుంది. ఎందుకంటే భారీ వర్షాలు ఈ అరణ్యము ఆ గోదావరి పారుతుంటే ప్రవాహానికి భయంకరమైన శబ్దాలు వస్తుండే. అప్పుడు ఆ శబ్దంతో భక్తుడు ఫస్ట్ ముంగట నడుస్తుండే కదా, ఆ భక్తుడు నడుస్తా ఉండి ఆ భక్తుడు గోదావరి దాటేసిండు. దాటిన తర్వాత ఈ యొక్క ప్రవాహము వేగంగా ఉంది, ఇంత ప్రవాహము, ఇంత వేగంగా వర్షము, ఇంత అరణ్యము, ఇంత భయంకరమైన ఉన్నది. కాబట్టి నా భగవంతుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఒక పాదం ఇటు పెట్టి వెనక చూసిండు. చూసేసరికి భగవంతుడు ఆల్రెడీ ఇక్కడ నిలిచిపోయాడు. ఇది మాకు పురాతనంగా చెప్తూ వస్తుండ్రు. కాబట్టి ఒక పాదము పండర్పూర్లో ఉన్నది, ఒక పాదము మన ఎంచా గ్రామం లోపల ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇది యొక్క విశిష్టత అనేది టెంపుల్ యొక్క విశిష్టత. ఇది మా గ్రామం తరపు గ్రామ డెవలప్మెంట్ కమిటీ, ఎందుకంటే గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళు ప్రతి అఖాడ ఏకాదశికి పెద్ద ఎత్తున భారీ బందోబస్తు చేస్తారు. ఇక్కడ వాళ్ళకు ఎలాంటి భక్తులకు ఇబ్బందులు కాకుండా సహకారము అన్ని అందిస్తారు. మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు కనీసం 10 లక్షల మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం ఉన్నది. ఇందులో మా ఎమ్మెల్సీ కవిత గారు మీ టెంపుల్కు కనీసం ఒక 50 లక్షలతోని ఒక సీసీ రోడ్డు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది ఆమెకు చెప్తే. మరి ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ గారు దీనికి ఒక 3 లక్షల గ్రావెల్ రోడ్ ఇచ్చిండు, మళ్ళీ 5 లక్షలతో ఆ షెడ్ కూడా కట్టించిండు. ఇంకా మున్ముందు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మా గ్రామ కమిటీ వాళ్లకు ధన్యవాదాలు చెప్తూ, భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉంటే మేము గ్రామ కమిటీకి క్షమాపణ చెప్పాలని మేము చెప్తున్నాం. మనం గ్రామం పేరు ఎంచ అని చెప్పుకున్నాం కదా, అయితే అది యశంత మహాముని పేరు మీద వెలసిన ఈ గ్రామం రాను రాను ఎంచగా మారింది. అయితే ఆ పెద్దాయన చెప్పినట్టు గోదావరి నది పాయ ఇక్కడ నుంచి వెళ్తుంది. మనం ఇందాక చూసుకున్నట్టయితే మనం చూస్తూ వచ్చేటప్పుడు అందమైన ఒక కలువ పూలతో నిండిన చెరువుని చూసాం. మరి అది ఎందుకంతగా విచ్చుకుంది అనేది నాకు అర్థం కాలేదు. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అర్థమవుతుంది అసలు గుడి ఎంత చిన్నగా ఉన్నా అందులోంచి భక్తులు ఎలాంటి ఆయాసం లేకుండా సునాయాసంగా చాలా హ్యాపీగా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అంటే అది నేల యొక్క విశిష్టత, ఆ పాండురంగడి యొక్క మహత్యం అని చెప్పాలి.